25-26 రోజుల తర్వాత బ్రహ్మానందం గారిది ఒక సీన్ ఉంటుంది, ఆయన కాంబినేషన్ చేయాలి. అంతకుముందు నన్ను అందరూ బ్రహ్మానందం గారితో బాగుండాలి, అసలు ఆయన కొత్త వాళ్ళని అసలు ఓవర్వాడి దగ్గర రానియాడు ఇవన్నీ చెప్పి భయపెట్టించారు. అయినా కూడా నా పట్టు తాగుపోతుంది కదా, కానీ బాగా ఎంకరేజ్ చేస్తే ఒకటి ఉంది. కట్ చేస్తే నేను రెడీ అయినా, బ్రహ్మానందం గారు దిగిండు, జబ్ 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 షాట్లు పడుతున్నా, అంటే నా ఫీలింగ్. నేను వెయిటింగ్. కట్ చేస్తే కృష్ణవంశీ గారు డాడీ అంటారు బ్రహ్మానందం గారు అప్పుడప్పుడు, డాడీ ఇగో ఇటు తాగుబోతు రమేష్ అని, వీడు ఒక తెలుగు ఇండస్ట్రీని 10 సంవత్సరాలు వెళ్తాడు అన్నాడు అప్పుడే ఆయన. అంటే ఎంత నమ్మకం చూడు. అంటే బ్రహ్మానందం గారు తెలియనప్పుడు ఆయన స్టార్ కదా, అవునా వంశీ అని సపరేట్ ఉన్నాడు. కట్ చేస్తే ఆ సీన్లో శ్రీకాంత్ను కొడతాడు, శ్రీకాంత్ అని తెలియదు, కొడితే అప్పుడు మా దాసనే కొడతావరా అని 2 అడుగులు వేసిన అంతే. ఆపిండు బ్రహ్మానందం గారు, ఆపే బాబు ఒకటి నీ అమ్మ ఎప్పుడు వంశీ లంజ కొడుకు అసలు చేయరా అప్పుడు. అంటే బ్రహ్మానందం గారు కృష్ణవంశీ గారు చెప్తే ఏమనుకుంటాడు, ఆయన పెద్ద స్టారు, ఎవడో కొత్తోడు వచ్చి ఇప్పుడు అంటే ఎవరికైనా ఎట్లుంటుంది. అలాంటిది అలా 2 అడుగులు వేసి డైలాగ్ చెప్తే ఆపి అమ్మ ఎప్పుడు వంశీ టాటా చేయంటే అప్పుడు తాగుతూ యాక్టింగ్ చేస్తే నీ అమ్మ ఏ ఊర్రనేది అని. ఆ రోజు నుంచి బ్రహ్మానందం గారు ఇప్పటికి, మొన్న అమెరికాకి వెళ్ళిన బ్రహ్మానందం గారితో, నా లైఫ్లో ది బెస్ట్ ట్రిప్ అది. అంటే ఆడిషన్కు అంత ప్రియారిటీ ఉండే అప్పుడు. ఈ జనరేషన్ ఆడిషన్లు మారిపోయినాయి కదా, అంటే యూట్యూబ్లో స్కిట్లు చేసి రావచ్చు, జబర్దస్త్ ఫ్లాష్